Hi dear students, welcome back to NEET and ఛానల్. నీట్ యూజీ 2025 కట్ ఆఫ్ కేటగిరీ ఏ అయితే మనం నిన్ననే చేసాం. తెలుగులో ఫస్ట్ టైం మనమే పెట్టాం. సో కట్ ఆఫ్ అండ్ ఇవాళ కొంచెం క్లారిటీగా మళ్ళీ ఒక వీడియో అయితే నేను పెట్టడం జరిగింది. యాజ్ టీజ్గా చాలా హార్డ్ వర్క్ చేసి అయితే కట్ ఆఫ్ చేసాం. అండ్ చాలామంది అడుగుతున్నారు గవర్నమెంట్ కాలేజ్ మాకు వస్తుందా అని చెప్పి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో యథావిధిగా ఎవరు అవసరం అనుకుంటున్నారో కంప్లీట్గా చూడండి మిస్ కాకుండా. అండ్ అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో మీకు యూస్ఫుల్ ఉందని నాకు అర్థమవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీకు అందరికంటే ఫాస్ట్గా మీకు రీచ్ కావాలంటే. అండ్ అదేవిధంగా మాకు కౌన్సిలింగ్లో చాలా డౌట్స్ ఉన్నాయంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా పర్సనల్ మెంటర్షిప్, నా గైడెన్స్లో మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు నా గైడెన్స్ అయితే ఉంటుంది పర్సనల్ నెంబర్ ఇచ్చి. అండ్ అదేవిధంగా ప్రతి కాలేజ్ ఎలా కట్ అయింది పోయిన కొన్ని సంవత్సరాలుగా, మంచి కాలేజ్ నుంచి మార్క్స్ బేస్డ్ వెబ్సైట్ కావాలన్నా కూడా అక్కడ చేయండి. అవి రెండు పెయిడ్ సర్వీస్లే, నార్మల్ డౌట్స్కి అయితే చేయకండి. అక్కడ చాలా మెసేజెస్ వస్తుంటాయి. నార్మల్ డౌట్స్కి అయితే రిప్లై ఇవ్వబడదు. పర్సనల్ గైడెన్స్ ఆర్ వెబ్సైట్ ఈ రెండింటి కోసం మాత్రమే, పెయిడ్ సర్వీస్ల కోసం మాత్రమే అక్కడైతే మీరు మెసేజ్ చేయండి. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ మీకు రావాలంటే యాక్చువల్గా ఎన్ని మార్క్స్ రావాలనేది క్లియర్గా చూద్దాం. వీడియో ఎండ్ వరకు మొత్తం చూడండి, ఎందుకంటే మీకు అర్థమవుతుంది. సో స్టార్ట్ చేయగానే కింద క్వశ్చన్ అడగకండి. సో ఫస్ట్ మనకు ఏ కేటగిరీ రెండిట్లో ఉన్నాయి, ఒకటి గవర్నమెంట్, ఒకటి ప్రైవేటు. మార్నింగ్ ఇవి రెండు కలిపి చేసాం. సో ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్, ఓయూ, ఏయూ, ఎస్వియు గవర్నమెంట్ కాలేజీలో రావాలంటే ఎలా? ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలో చాలా కాస్ట్ తక్కువగా అవుతుంది. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉండేవారికి ఉంటాయి. సో అలాంటి వారి కోసం మాత్రమే. సో ఎవరైతే మాకు తెలుసు అనుకుంటున్నారో స్కిప్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ ఓపెన్ చూద్దాం. ఒకటేసారి 3 రీజియన్స్ ఓపెన్ చూసేద్దాం. ఇది గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్. ఇది కూడా నాకు తెలిసి ఫస్ట్ మనమే పెడుతున్నాం. సో గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలంటే ఇప్పుడు చాలామంది కేటగిరీ ఏ తెలియట్లేదు, గవర్నమెంట్ తెలియట్లేదు. సో గవర్నమెంట్ కేటగిరీ ఏ అంటేనే 2 టైప్స్, గవర్నమెంట్లో ఉంటాయి, ప్రైవేట్లో ఉంటాయి. ఇవి 2 ఫ్రీ సీట్సే. మనం 2 కలిపి చేసాం. ఇప్పుడు గవర్నమెంట్ చూస్తున్నాం. సో ఫస్ట్ మనం చూద్దాం ఓపెన్, ఓయూ. ఓపెన్లో ఓయూ 2024లో ఆల్ ఇండియా, ఇప్పుడు మనకున్న డేటా ఆల్ ఇండియా ర్యాంక్సే. అప్పుడు గవర్నమెంట్ ఎక్కడి వరకు కట్ అయింది ఆల్ ఇండియా ర్యాంక్స్, అండ్ అదే ర్యాంక్కి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అనేది ఇది మారుతూ ఉంటుంది. ఒక ప్రపోజిషన్, ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ నిజం కూడా అవుతుంది. ఒక 90% ఇది పాసిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఓయూలో ఓపెన్ చూసినట్లయితే పోయినసారి 1,84,468. సో 1,84,468. సో ఇప్పుడు మీరు ఈ ర్యాంక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనే ర్యాంక్స్ చెప్తున్నాను నేను. అప్పుడు ఈ మార్క్స్ 514 మార్క్స్ గవర్నమెంట్ కట్ అయింది పోయినసారి తెలంగాణలో. ఈసారి 410-415. 410-415 వస్తే మీకు గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి ఖచ్చితంగా వచ్చేస్తుందని కాదు, కింది వాళ్ళకి రాదని కాదు. ఇది మన యొక్క అంచనా, అనాలిసిస్, ప్రెడిక్షన్, లాజిక్ బేస్డ్. పోయినసారి కట్ ఆఫ్ అయిన ఆల్ ఇండియా ర్యాంకు ఆ సేమ్ ర్యాంకుకి ఇప్పుడు ఎన్ని మార్క్స్ మారాయి అని చెప్పి ఖచ్చితంగా చాలా అయితే మారాయి. అండ్ ఏయూ చూసినట్లయితే పోయినసారి 61,524 ఏయూ ఆల్ ఇండియా ర్యాంకు. ఇది ఓపెన్లో కట్ అయింది, మన లోకల్ కౌన్సిలింగ్లో కట్ అయింది. అది 614 మార్క్స్. పోయినసారి 614 మార్క్స్ వస్తేనే గవర్నమెంట్లో వచ్చింది. ఇదంతా మనం చెప్పే థర్డ్ రౌండ్ వరకు, ఎందుకంటే కొన్నిసార్లు కింది రౌండ్లో కొన్ని కేటగిరీస్ అనూహ్యంగా తగ్గుతుంది. అది అంత లాజికల్ ఉండదు. థర్డ్ రౌండ్ వరకు మాత్రమే ఇది పోయినసారి. అండ్ ఈసారి కట్ ఆఫ్ కూడా దాదాపు ఇక్కడికే అయ్యే అవకాశం ఉంటుంది. 490-495. మీరు ఏఈలో ఉన్నారా? అయితే 490-495కి గవర్నమెంట్లో మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఓపెన్ కేటగిరీ. ఆ తర్వాత ఏయూ అయిన తర్వాత ఎస్వియు చూసినట్లయితే ఎస్విలో 69,838కి కట్ అయింది. అప్పుడు అవి మార్క్స్ 606, 606 మార్క్స్. ఈసారి మీకు 485-90. సో నేను ప్రతిసారి మళ్ళీ ఎలా చేసామని చెప్పను, మీరు ఆల్రెడీ విన్నారు, మీకు అర్థమైపోతుంది. మీరు అంత ఇంటెలిజెంట్ అయి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్వియు అయితే అయిపోయింది. ఓపెన్ 3 రీజియన్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ బీసీఏ. బీసీఏ తెలంగాణలో పోయినసారి 3,04,074 వరకు వచ్చింది. అండ్ మార్క్స్ 437. ఇప్పుడు అదే ర్యాంక్ రేంజ్లో 355-60 వస్తే మీకు గవర్నమెంట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకి ఇప్పటివరకు ఆల్ ఇండియా డేటానే ఉంది స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ మనకు లోకల్ డేటా వస్తుంది. అప్పుడు ఇంకా 100% యాక్యురసీ మనం మెయింటైన్ చేయొచ్చు. బీసీఏ తెలంగాణ చూసాం. అండ్ ఏయూ చూద్దాం. బీసీఏ ఏయూ చూస్తే పోయినసారి 93,987 అండ్ మార్క్స్ 585కి
గవర్నమెంట్ కట్ కావడం జరిగింది థర్డ్ రౌండ్ వరకు. ఈసారి 465-70 465-70 వస్తే మీకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఏయులో. అండ్ ఎస్వీయు చూసినట్లయితే ఎస్వీయులో చూస్తే బీసీఏ 1,09,867 అప్పుడు మార్క్స్ 572. ఇప్పుడు మీకు రావాలంటే 455-60 455-60. సో రైటింగ్ కాస్త అటు ఇటు ఉన్నా చెప్పేది వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ బి. సో బీ కేటగిరీ తెలంగాణలో పోయినసారి 2,10,281. అప్పుడు మార్క్స్ 496. ఇప్పుడు అదే సీక్వెన్స్లో 390-395 వస్తే మీకు గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీసీబీలో. సో బీసీబీలో 390-400 అనుకోండి, వస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ ఓయూలో. అండ్ ఏయూ కనుక చూసినట్లయితే 95,053 వరకు గవర్నమెంట్ కట్ అయింది పోయినసారి, 585 మార్క్స్ కట్ అయింది. ఈసారి 465-70 వస్తే ఏఈలో గవర్నమెంట్లోనే సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ వీడియో అంతా చూసి మళ్ళీ సింపుల్గా వచ్చి నాకు వస్తుందా లేదా అని అయితే అడగండి, ఎందుకంటే నేను ఇదంతా ఇంత కష్టపడి చేసి వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎస్వీలో చూస్తే అండ్ అదే బీసీబీ ఎస్వీయులో కనుక చూసినట్లయితే పోయినసారి ఎస్వీలో 1,14,275. అప్పుడు మార్క్స్ 568. అండ్ ఇప్పుడు మీకు 450-55 మధ్యలో వస్తే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు బీసీబీలో ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కేటగిరీ మనం చూసినట్లయితే బీసీసీ. తెలంగాణలో బీసీసీ పోయినసారి 2,56,311 అండ్ 502 మార్క్స్ కట్ అయింది. అండ్ ఈసారి 405-410 గవర్నమెంట్ కాలేజ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కంపేర్ చేస్తే, పోయినసారి సీక్వెన్స్ని కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఏయులో చూస్తే బీసీసీ 90,259 కట్ అయింది, 589 మార్క్స్కి అయితే కట్ కావడం జరిగింది. అండ్ ఈసారి 470-75 వరకు కట్ అయ్యే అవకాశాలు గవర్నమెంట్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్వీయు. సో ఎస్వీయు రీజియన్లో బీసీసీ 1,51,220 అండ్ 539 మార్క్స్ అప్పుడు. సో ఈసారి మీకు 430-35. సో 430-35 వస్తే మీకు ఎస్వీలో బీసీసీలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ డి చూద్దాం, బీసీడి ఓయు అంటే తెలంగాణలో 2,01,377. అప్పుడు మార్క్స్ 502కి గవర్నమెంట్లో కట్ అయింది. సో ఈసారి మీకు రావాలంటే 405-410 ఉంటే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఉస్మానియా యూనివర్సిటీలో. అండ్ ఇందులోనే సేమ్ ఏయులో కనుక చూసినట్లయితే బీసీడి 62,975. అప్పుడు మార్క్స్ 613. ఈసారి మీకు రావాలంటే 485-90 వస్తే మీకు గవర్నమెంట్ కాలేజ్ మీద మీరు ఏయులో హోప్స్ అయితే పెట్టుకోవచ్చు బీసీడీలో. అండ్ ఆ తర్వాత ఏయు తర్వాత ఎస్వీయు చూసినట్లయితే బీసీడీ 1,12,772 570 మార్క్స్ అప్పుడు. ఈసారి 455-60 మధ్య వస్తే మీకు వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎస్వీఈలో బీసీడీ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ చూస్తే బీసీఈ కేటగిరీ. బీసీఈ కేటగిరీలో 2,14,874 ఓయూలో పోయినసారి 493 మార్క్స్ అయితే కట్ అయింది. సో 385-90 ఈసారి కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 385-390 మార్క్స్ ఉస్మానియా యూనివర్సిటీ బీసీఈ కేటగిరీ. అది ఏయులో చూసుకున్నట్లయితే 1,40,695 మార్క్స్, 544 మార్క్స్. అండ్ ర్యాంక్ చూస్తే 430-30 ఈసారి చూస్తే 430-35. పోయినసారి ఇంత, ఈసారి ఇంత వస్తే మీకు బీసీఈలో ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎస్వీలో చూస్తే 1,29,418 పోయినసారి 556 మార్క్స్ అప్పుడు. ఈసారి అదే ర్యాంక్ మీరు చూస్తే 440-45 వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ర్యాంకు అండ్ ఈసారి మార్క్స్ రేంజ్ని అయితే మీరు బాగా అబ్జర్వ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే పోయినసారి తెలంగాణలో 2,86,369 అప్పుడు మార్క్స్ 448 మార్క్స్. సో ఈసారి అయితే 360-65 మధ్య కూడా మీకు ఉన్నటువంటి అన్ని 35 కంటే ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి, అందులో వచ్చే అవకాశం అయితే ఉంది ఎస్సీ. అండ్ ఏయులో చూసుకున్నట్లయితే పోయినసారి 1,54,591కి గవర్నమెంట్ వచ్చింది, 537 మార్క్స్.
ఈసారి 430-35కి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆంధ్ర యూనివర్సిటీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో. అండ్ నెక్స్ట్ చూస్తే ఎస్‌విలో చూస్తే పోయినసారి 1,80,390 అండ్ 517 మార్క్స్ కట్ అయింది పోయినసారి. ఈసారి 410-15 వరకు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి ఆ సీక్వెన్స్ ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్టీ కేటగిరీ మిగిలుంది. ఈ ఎస్టీ కేటగిరీలో ఉస్మానియా యూనివర్సిటీలో 2,67,799 అంటే 459 మార్క్స్‌కి గవర్నమెంట్ వచ్చింది. ఈసారి అయితే 365-70 వస్తే దాదాపు ఛాన్సెస్ అయితే ఉంటాయి. 370 పైన వచ్చినట్లయితే దాదాపు. ఏయులో 2,17,509 491కి అయితే కట్ అయింది. ఈసారి చూస్తే 395-400కి మంచి ఛాన్సెస్ అయితే గవర్నమెంట్ రావడానికి ఉన్నాయి. అది ఆంధ్ర యూనివర్సిటీ మనకి ఈ రీజియన్‌లో అయితే. అండ్ నెక్స్ట్ ఎస్‌విలో చూసినట్లయితే 2,41,610 476 మార్కుల గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది థర్డ్ రౌండ్ వరకు. ఈసారి 385-90 వస్తే ఎస్టీలో మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇదంతా చాలా హార్డ్ వర్క్ చేసిన డేటా. సో మీరు లైక్ చేయండి. మాక్సిమం లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా.